నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి మనము అష్టాంగ యోగాలో సమాధిని రీచ్ అవ్వటానికి ధ్యానం చేయటం చాలా అవసరం అని అంటూ ఉంటాను కదండి. దానికి రీజన్ చెప్తాను. మనము ప్రతి ఒక్కరం చిన్నపిల్ల నుంచి ఏ వయసు వాళ్ళైనా వెళ్ళి మన శరీరాన్ని క్లెన్జింగ్ చేయటానికి మనము వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసి ఎలా క్లెన్జింగ్ చేస్తామో అలాగే మన శరీరాన్ని ఐస్ని క్లోజ్ చేయాలండి. ఎందుకంటే చూపుడు కూడా ఎనర్జీని తీసుకుంటుంది కదండి. కాబట్టి ఐస్ క్లోజ్ చేస్తూ మీ మైండ్ని క్లెన్జింగ్ చేయటం చాలా అవసరం. మన శరీరం నుంచి ఎలా అయితే మన మురికిని తీస్తామో అలాగే మన మైండ్లో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న ఎమోషన్స్ని, మన ఏ ఆలోచనలైనా ఈజీగా రిమూవ్ చేయటానికి ధ్యానం అన్నది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి బిగినర్స్గా ఉంటే 5 minutes అండి, ప్రతిరోజు ఒక 5 నిమిషాలు. మెడిటేషన్ అంటే ఏంటి యష్మిత అంటే ఏం చేయకుండా అలా కూర్చోవటమే మెడిటేషన్ అండి. ఏదైనా పని చెప్తే ఈజీగా చేయొచ్చు, అలా కదలకుండా అలా కళ్ళు మూసుకొని అంటే చాలా కష్టం. కాబట్టి సుఖాసనాలో కూర్చొని పామ్స్ని ఓపెన్ చేస్తూ వెన్నుముక్కని ఇలా కాకుండా స్ట్రైట్గా కూర్చోండి. చైర్ మీద కూర్చున్నా పర్లేదు, కళ్ళని క్లోజ్ చేస్తూ మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయో అబ్జర్వ్ చేస్తూ వదిలేయండి. దానివల్ల మన మైండ్లో ఉన్న ఎమోషన్స్ని అన్నిటినీ అదే ప్యూరిఫై చేస్తూ ఆ వేస్ట్ని మనమే మైండ్లో నుంచి తొలగించవచ్చు. తర్వాత మెల్లమెల్లగా టైంని ఇంక్రీజ్ చేయండి. అలా మనము ధ్యానం ఏదైతే ఉందో కంప్లీట్గా ఏ స్టేట్ అంటే మనము ఏ ఆలోచనలు ఏమీ ఉండకుండా బ్లిస్ఫుల్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ అవ్వటానికి ముందుగా 5 minutesతో స్టార్ట్ చేయండి. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టేద్దామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా నేను ఒక వైపున తిరుగుతున్నానండి, మీకు అర్థమవుతుంది. నేను 2 కాళ్ళని దగ్గరగా పెడుతూ మోకాలని కూడా దగ్గరగా ఉంచిన తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ చూడండి, మనము లో బ్యాక్ నుంచి శ్వాసని వదులుతూ బెండ్ అవుతాం. అయిన తర్వాత చూడండి, ఈ పొజిషన్కి వెళ్ళిన తర్వాత చేతులని కాళ్ళ దగ్గర కాదండి, కొంచెం దూరంగా పెట్టండి. అలాగే వెన్నుముకని మనము లెంతెన్ చేస్తూ ముందుకి చూస్తాము. చూడండి, పాదహస్తాసనాలో మనం చేతులు ఇక్కడ పెడతాము, అలాగే మన ఛాతీని మనము తొడల వైపున పెడతాము. ఇక్కడ మన ఛాతీని తొడలని సపరేట్ చేస్తూ చేతులని కొంచెం ముందుగా పెట్టాము. ఇది ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని మధ్యలోకి తీసుకొచ్చి కుడి చేతిని పైకెత్తండి. అలాగే మెల్లగా మనము ఎడమ చేతితో కూడా చేస్తాము. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మన పై భాగంతో మనం పైకెత్తుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చూడండి, మనము ముందుకి బెండ్ అవుతున్నప్పుడు మనకి ఈ భాగంలో కాళ్ళల్లో ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. మీ హిప్ని ఇలా వెనక్కి కాకుండా ముందుకి పుల్ చేయండి. అలాగే వెన్నుముక్కని లెంతెన్ చేస్తూ మనం ఇలా ఉండటం వల్ల మనకి వెన్నుముక్కలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఇంకా స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. మన
నెక్ పైన కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ మనము హ్యాండ్స్ని రేస్ చేస్తున్నాం కదండి, మన స్పైన్ని కూడా ట్విస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయొచ్చు, అలాగే వెన్నుముకకి చాలా మంచిది. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. జీవన యోగాకి తిరిగి స్వాగతం. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు అందరిని ఒక చిన్న విషయం అయితే అడగాలనుకుంటున్నానండి. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా? మీ ఎనర్జీలో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు? యోగా సాధన చేసే ముందు ఎలా ఉన్నారు, చేసిన తర్వాత ఎలా ఉన్నారు? మీ బాడీలో ఫిజికల్గా కానివ్వండి, లేదా మన స్టేట్ ఆఫ్ మైండ్లో కానివ్వండి, ఏదైనా చిన్న చేంజ్ అయినా మీలో కనిపిస్తే అదే ఆ చేంజ్ని అబ్జర్వ్ చేస్తూ ఆ ఉత్సాహాన్ని ఇంకా మీరు రెట్టింపుతో యోగా సాధనాన్ని చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మనము ఆరోగ్యంగా ఇంకా అలాగే మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండటం వల్ల మన లైఫ్లో అనుకున్నది ప్రతి ఒక్కటి సాధించవచ్చు. కాబట్టి మనము ఈ జీవన యోగాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్దాం. తర్వాత చేయబోయే ఆసన పేరు వక్రాసన అండి. వక్రాసన చేయటానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత చూడండి, నేను నా కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను, అలాగే కుడి మోకాళ్ళని పైన పాయింట్ చేస్తూ, అలాగే కాళ్ళని ఎంత అయితే అంత దగ్గరికి పెట్టాను. పెట్టిన తర్వాత కుడి చేతిని వెనక్కి పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ, శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఎడమ మోచేతిని కుడి మోకాళ్ళ దగ్గరికి తీసుకొస్తూ ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తాం. చూశారు కదండి, వక్రాసన ఎలా చేయాలో చూపించాను. వక్రాసన చేయటం వల్ల మనము ట్విస్ట్ అవుతున్నాం కదండి. కాబట్టి మనకి ఈ భాగంలో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయొచ్చు. అలాగే మధుమేహం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ట్విస్టింగ్ ఆసనాలు అయితే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మధుమేహం అయితే ఏజ్డ్ వాళ్ళకే వచ్చేదండి ఒకప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మూమెంట్ ఎక్కువగా లేకపోవటం వల్ల, ఎక్కువగా ఫుడ్ అన్నది ఒకటేసారి ఎక్కువగా తీసుకోవటం వల్ల, స్ట్రెస్ వల్ల, ప్రతి ఒక్క రీజన్ మనకి మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే ఇలాంటి అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెడుతూ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తూ ట్విస్టింగ్ ఆసనాలని ఎక్కువగా చేయండి. దానివల్ల
మధుమేహం అన్నది మనము రివర్స్ చేయొచ్చు. ఈ ఆసనం వల్ల మనము ట్విస్ట్ అవుతున్నాం కదండి, షోల్డర్స్ దగ్గర మన నెక్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వక్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అనంతాసన. ఈ ఆసన చేయటానికి మనము ఒక వైపున పడుకోవాలండి. కాబట్టి నేనైతే నా కుడి వైపున పడుకుంటున్నాను. చూడండి ముందుగా ఆసనాన్ని ఎలా చేయాలో, తర్వాత మనము కలిసి చేద్దాం. చూడండి, నేను ఒక వైపున పడుకున్నానండి. అలాగే నా రైట్ ఆర్మ్ పిట్ అంటే దీన్ని అంటారండి. ఆర్మ్-పిట్ని కింద పెడుతూ కుడి చేతిని తలకి సపోర్ట్ ఇస్తూ నేను ఈ పొజిషన్లో ఉన్నానండి. శ్వాసని తీసుకుంటూ నేను నా ఎడమ కాళ్ళని పైకెత్తుతాను. చూడండి, కావాలంటే సపోర్ట్ తీసుకోండి. ఎడమ చేతిని కిందికి పెట్టి మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మెల్లమెల్లగా కాళ్ళని కింద డ్రాప్ చేస్తాం. చూసారు కదండి, ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేస్తూ తర్వాత చూడండి, ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఎడమ కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేస్తాం. చేసి ముందుగా మనం బెండ్ చేస్తేనే కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేస్తామండి. చేసి ఈ కాళ్ళని ఇలా ఉంచకుండా స్ట్రెయిట్గా పెట్టడానికి ట్రై చేయండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ ఎడమ కాళ్ళని స్ట్రెయిట్గా ఉంచుతూ మీ వైపున పుల్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనం ఇక్కడ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేసామండి. తర్వాత మన కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేస్తూ స్ట్రెచ్ చేసాం. దీన్ని గుర్తుపెట్టుకుంటూ నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఈసారి నేను వేరే వైపున వెళ్తున్నానండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి.
మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాల్లో కూర్చోండి. ఇదండి అనంతాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనము కాళ్ళని రిపిటేషన్గా చేయటం వల్ల హిప్లో స్టిఫ్నెస్ ఉన్నదనుకోండి, మనము ఒకటేసారి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తే మనం వార్మప్స్ చేయకపోతే మనకి ప్రాబ్లం అవుతుందండి. మజిల్ టేర్ అవ్వచ్చు లేదా మనకి ఏదైనా డ్యామేజ్ జరగవచ్చు. కాబట్టి రిపిటేషన్స్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఆ స్ట్రెచ్లో ఉండటానికి ట్రై చేయండి. దానివల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా బాగా పెరుగుతుంది. మనకి హిప్ ఓపెన్ అవుతుందండి. అలాగే లెగ్ని స్ట్రెచ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ భాగంలో గ్లూట్స్కి కానివ్వండి లేదా ఈ సైడ్స్లో కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ఇదండి అనంతాసన. దీన్ని మీరు ప్రతిరోజు మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి చూడండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మత్స్యాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం ఈ ఆసన చేయటానికి దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి లెగ్స్ని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. ముందుగా మనము దండాసన అంటే మన కాళ్ళని మన వైపున ఫేస్ చేస్తూ ఈ పొజిషన్లో కూర్చోండి. కూర్చున్న తర్వాత మెల్లగా మీ మోచేతులని కింద డ్రాప్ చేయండి. చూడండి, మరీ వెనకాల డ్రాప్ చేయొద్దండి. ఇలా చేస్తే ఏ స్ట్రెచ్ ఉండదు. కాబట్టి మనము ఎంతైతే అంత దగ్గరగా పెడుతూ మీ ఛాతీని పైకి రేస్ చేస్తూ నెక్ని రిలాక్స్ చేయండి. మెల్లగా ముందుగా మీ కాళ్ళ వేళ్ళని చూస్తూ మీ బాడీని మెల్లమెల్లగా రిలాక్స్ చేయొచ్చు. చూశారు కదండి, మత్స్యాసన ఎలా చేయాలో చూపించాను. మత్స్యాసనలో మనము పద్మాసన అడాప్ట్ చేసి కూడా మీ ఛాతీని పైకి పాయింట్ చేసి ఆసనాన్ని చేయొచ్చు. మీకు పద్మాసన కుదరకపోతే కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ మీ ఛాతీని పైకి పాయింట్ చేస్తూ నెక్ని డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల మనము ఈ భాగంలో అంటే మన హార్ట్ చక్ర, మన విశుద్ధి చక్ర పైన ఎక్కువగా వర్క్ చేస్తున్నాము. ఇంకా మనకి బ్యాక్ మజిల్స్కి చాలా రిలీఫ్ ఇస్తుందండి. అలాగే స్ట్రెంగ్తన్ కూడా చేస్తుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేస్తాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మత్స్యాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనము ఎక్కువగా చూడండి థ్రోట్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాం కదండి. కాబట్టి ముందుగా మీ కాళ్ళ వేళ్ళని చూడండి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టెండ్ చేసిన దానికి కౌంటర్ పోజ్ లాగా ఇది మనకి వెళ్తుంది. ఇంకా
మర్చిపోకుండా ఆ పొజిషన్లో మాట్లాడటం అవాయిడ్ చేయండి. అలాగే కుడి వైపున ఎడమ వైపున టర్న్ అవుతూ వేరే వైపున చూడకండి. మీరు ఆసనాలో వెళ్తూ అక్కడ మీ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఆసనా నుంచి తర్వాత వచ్చిన తర్వాతే మాట్లాడటం లేదా మూమెంట్స్ చేయటం చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తు పెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము మందారపు పువ్వు ఉంది కదండి, దాన్ని మనము తీసుకోవటానికి ట్రై చేద్దాం. యష్మిత ఎలా తీసుకుంటాం అని నన్ను అడిగితే ఏముందండి, కొన్ని మందారపు పుష్పాలని తీసుకుని మనం ఒక గిన్నెలో నీళ్లు వేసి ఆ పుష్పాలని వేసి కొంచెం సేపు మరగనియండి. మరగనిచ్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు, మరీ హీట్ టెంపరేచర్లో కాదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు మెల్లమెల్లగా సిప్ బై సిప్ తీసుకోవటానికి ట్రై చేయండి. మనం అందరం ఇది చూసే ఉంటుంటారండి, బ్లూ టీ ఆ టీ అని. కానీ మనం న్యాచురల్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వీటి వల్ల మనకి ఫేస్లో చాలా గ్లో ఉంటుంది. అలాగే హెయిర్కి చాలా మంచిదండి. బ్లడ్ని ప్యూరిఫై కూడా చేస్తుంది. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతూ ఇంట్లో వాళ్ళకు కూడా చేయించండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.